రాష్ట్రంలో కోటి ఓట్లపై ఎస్ఐఆర్ కత్తి. సో చూడండి, అనుమానాస్పదం పేరుతో తొలగించే ప్రయత్నం. 2028 ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్లోనే ఓటర్ జాబితా ఖరారవుతుంది. ఇప్పుడు ఓట్లు పోతే తర్వాత చేసేదేముండదు. ఇది ప్రమాదకర సందర్భం, అప్రమత్తంగా ఉండండి. గాంధీ భవన్లో వార్ రూమ్, రోజు నివేదికలు, క్షేత్రస్థాయిలో నిరంతర పరీక్షణ. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం. ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ, ఓటర్లకు ఎన్నికల కమిషన్ సదుపాయం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్ఐఆర్ తోటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక కుట్ర చేస్తూ ఉంది. వాళ్ళ వ్యతిరేకమైనటువంటి ఓటు బ్యాంక్ ఏదో ఆ ఓటు బ్యాంకును పకడ్బందీగా తొలగించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ ద్వారా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా పశ్చిమ బెంగాల్ చూసినాం కదా, 90 లక్షల ఓట్లు తొలగించారు. ఎవరి అంటే మొత్తం తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్నే తొలగించారు. దాని తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా మనం డీటెయిల్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ఐఆర్ మీద, ఎస్ఐఆర్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 1,08,00,000 ఓట్లను ఏదో ఒక కారణం చూపించి పక్కన పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే అవకాశం ఉందని, అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ను ఆషామాషిగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని మంత్రులకు, ఎస్ఐఆర్కు సంబంధించి నియమితులైనటువంటి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం స్పష్టం చేశారు. ఎస్ఐఆర్లో భాగంగా 2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే సిద్ధమవుతుంది అన్నారు. అనుమానాస్పదం పేరుతో పక్కన పెట్టినటువంటి ఓట్లను ఎన్నికల సంఘం తొలగిస్తే తర్వాత చేసేదేమీ ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతపై టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సోమవారం జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా పాల్గొని మొత్తానికైతే లోక్సభ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్ను పార్టీ స్థానిక ముఖ్య నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఓటర్లు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళినా, వలస వెళ్ళినా వారి ఓట్లు తొలగింపుకు గురి కాకుండా జాగ్రత్త వహించారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీలోగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, సంబంధిత పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈసీతో ఓట్ చోరీ, ఇది బీజేపీ పని. సో అంటే వ్యవస్థలన్నీ కూడా ఆగమైపోయిన దేశంలో, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషను, ఇవన్నిటిని కూడా మొత్తం సర్వనాశనం చేసి ఒక మోనోపోలీ సిస్టమ్ తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగానే ఈ ఎస్ఐఆర్ తోటి మొత్తానికి కోటి ఓట్లను తొలగించేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనమైతే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.